టీ తాగబోతున్నారు అంటున్నారు. నువ్వేమన్నా చేస్తావా షేవింగు? ఎక్కడైనా చేస్తావా షేవింగ్ చెప్పు. ఆయన ఎన్నో వ్యాపార రీత్యా హైదరాబాద్ అవుతుంటాడు, ఇంకొకటి పోతూ ఉంటాడు. నీకు ఆదోని ప్రజా సమస్యలు దండిగా ఉన్నాయి. మనోజ్ రెడ్డి గారు హైదరాబాద్ పోయినారు, ఆడ షేవింగ్ చేసుకుంటున్నారు. సాయిప్రసాద్ రెడ్డి గారు ఈడ దోచుకున్నారు. ఏడ దోచుకున్నారు చూపి. నీవు నిజంగానే మగోడు అయితే, నీకు మూతి మీద మీసం ఉంటే ఫస్ట్ ఏడ దోచుకున్నారో చూపించాలి. మా నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి, మా యువనేత జయమనోజ్ రెడ్డి గారి గురించి కొన్ని తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళందరికీ కూడా వాళ్ళ ముఖ్య నేతలు వచ్చేటప్పుడు, రేపు నారా లోకేష్ గారు ఆదోనికి వస్తున్నారని మాకు కూడా తెలిసింది. వాళ్ళు మెయిన్ లీడర్లు వచ్చేటప్పుడు ఇలాంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళ యొక్క లీడర్ల దగ్గర మెప్పు పొందేదానికోసం ఉమ్మి సలీం అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది. దాదాపు 500 నుంచి 1000 కోట్లు అని చెప్పినారు. నువ్వు నిరూపణ చేయాలా? ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో ఒక మంచి వ్యక్తి అయినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేశారు. 5 ఏండ్లు, ఈ 5 ఏండ్లతో పాటు ఒక 10 ఏళ్ళు వెనకపోయింది ఆదోని డెవలప్మెంట్. మీరు చేసిన తప్పుడు ప్రచారాల్లో ప్రజలందరూ కూడా నమ్మి ఇది నిజమేమో అనుకొని ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది, కొత్త వ్యక్తి అయినా కూడా. మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ నిరూపణ కాలే. మరి సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి, మనోజ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనోజ్ రెడ్డి గారు హైదరాబాద్ పోతున్నారు, షేవింగ్ చేసుకుంటున్నారు, టీ తాగబోతున్నారు అంటున్నారు. నువ్వేమన్నా చేస్తావా షేవింగు? ఎక్కడైనా చేస్తావా షేవింగ్ చెప్పు. ఆయన ఎన్నో వ్యాపార రీత్యా హైదరాబాద్ అవుతుంటాడు, ఇంకొకటి పోతూ ఉంటాడు. నీకు ఆదోని ప్రజా సమస్యలు దండిగా ఉన్నాయి. బియ్యము, ఇసుక, గరుసు, లిక్కర్, ఇక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు. ఇప్పుడు మీ ముఖ్య నేతలు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆదోని డెవలప్మెంట్, ప్రజలు మనకు ఓట్లు వేసినారు, మనకు తీర్పు ఇచ్చినారు. ఆ ప్రజా తీర్పును మనం స్వాగతించి ఈరోజు మనకి ఇచ్చిన విజయాన్ని వాళ్ళని వాళ్ళు మెప్పు పొందాలి, మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి ఎలా రావాలి, ఈ ఆదోని నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ చేయాలనేది అది ఆలోచన చేయాల్సింది తప్ప 24 గంటల సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి, మనోజ్ రెడ్డి గారి గురించి, వైసీపీ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మీరు ఏదైనా ప్రజలకు తెలపాలి, న్యాయం చేయాలి అంటే మెడికల్ కాలేజు, రేపు ఆయన నారా లోకేష్ గారు వస్తూ ఉన్నారు కదా, మెడికల్ కాలేజ్ గురించి మీరందరూ ప్రస్తావన చేయండి. ఎందుకంటే 100 కిలోమీటర్లు పోవాలి కర్నూలుకి. ప్రజల ప్రాణాలు, ప్రజల మానాలు, ఈ రాష్ట్రంలో హత్యలు, రాజకీయ మానభంగాలు, దోపిడీలు ఏం జరగకూడదు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఆదోనంతా కలబడి డెవలప్మెంట్ చేసే చేతగాక ప్రజలు ఎక్కడిదెక్కడ నిలబెడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో కొట్టే పరిస్థితి ఉంది మా ప్రజలందరూ కూడా మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టి అడుగుతూ ఉంటే మీ నాయకులు ఎక్కడ సమాధానం చెప్పడంలే ప్రజలకు. ఏ సంక్షేమ పథకాలు కూడా ఒక్కటి కూడా సరిగా ఇవ్వడం, అన్ని అరకొర ఇస్తూ ఉన్నారు. మరి అవన్నీ దాటి వేసేదానికి ఈ ఒక ఎత్తులు. సాయిప్రసాద్ రెడ్డి గారు ఆదోనికి ఏం చేసినారు? దోచుకున్నారు. మరి ఆ సాయిప్రసాద్ రెడ్డి గారు 500 నుంచి 1000 కోట్లు దోచుకున్నారని సలీం గారు చెప్తా ఉన్నారు. నీవేమన్నా మధ్యలో ఉండి మీడియేటర్గా చిప్పించినావా? చూపించండి, ఏమన్నా ఆధారాలు చూపించండి. ప్రజలకు తప్పుడు సంకేతాలతో 24 గంటలు డెవలప్మెంట్ చేసేది మర్చిపోయి ఆదోనికి ఉపయోగపడే పనులు చేయండి అయ్యా. ఇప్పుడు పేటీఎం అంటాడు. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అసహించుకుంటున్నారు. అంతే, కుటుంబ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలే. వాళ్ళ స్టేట్లో నుంచి ఇక్కడ గల్లీలో వరకు కూడా అంతా పేటీఎంలు తయారైనారు. నాకు ఏమిస్తావు, నువ్వేం తీసుకుంటావు? ఒక వ్యాపారస్తుడు ఆదోనిలో ఉన్నారా? అందరూ ఊర్లు విడిచిపెట్టిపోయినారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితేనేమి, బంగారు వ్యాపారస్తులు అయితేనేమి, ఇతర వ్యాపారస్తులు అయితేనేమి, ఆదోని ముంబైగా ఉండాల్సిన ఆదోని ఈరోజు ఎడారిగా మన బీహార్లా చేసినారు. అవన్నీ బుద్ధి, జ్ఞానం, కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనంటే ఆదోని సమస్యల మీద మాట్లాడండి అయ్యా. ఒక మచ్చలేని సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన మీద పదే తప్పుడు మాటలు మాట్లాడితే నీకేం ఉపయోగంలే.
నీకు ఎక్కడో కింద దూలదొండ ఏదో తగిలినట్లున్నది, దూలదొండ అంటారు దాన్ని, గీక్కుంటే ఉంటుంటారు అనమాట. నీ దూల 2029లో తీరుస్తారా? కొంచెం నిదానం ఓపిక పట్టి ఆదోని ప్రజలకు ఏం చేయాలా, ఆదోని నియోజకవర్గానికి ఏమేమి డెవలప్ చేయాలనేది అది దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. మనోజ్ రెడ్డి గారు హైదరాబాద్ పోయినారు, ఆడ షేవింగ్ చేసుకుంటున్నారు, సాయిప్రసాద్ రెడ్డి గారు ఈడ దోచుకున్నారు. ఏడ దోచుకున్నారు చూపి. నీవు నిజంగానే మగోడు అయితే, నీకు మూతి మీద మీసం ఉంటే ఫస్ట్ ఏడ దోచుకున్నారో చూపించాలి. 24 గంటలు తప్పుడు సంకేతాలు, తప్పుడు మాటలు మాట్లాడి జనాల్లోన అలాంటివి పక్క పెట్టు. డెవలప్మెంట్ చేయండి. మీ కుటుంబం వల్ల మీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు లోకేష్ గారు వస్తూ ఉన్నారు. లోకేష్ గారికి ఆదోని సమస్యలు తీసుకెళ్ళి ఆదోనిలో ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఏం చేస్తే నెక్స్ట్ మరి మాకు అధికారం ఇస్తారనే ఆలోచనతో ముందు పోలు. కానీ 24 గంటలు సాయిప్రసాద్ నీవు కాదు కదా, మీ లీడర్లు ఎవరు వచ్చినా 2029లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు, సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటున్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఈ 3 ఏళ్ళు ఏదైనా మళ్ళీ గట్టిగా మాట్లాడితే సంక్షేమ పథకాలు కూడా రావనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా మౌనం వహిస్తున్నారు. అదంతా మీరు గమనించాలా. అది మర్చిపోయి మీ నాయకులు వచ్చే ముందు మా సాయిప్రసాద్ రెడ్డి గారిని, మనోజ్ రెడ్డి గారిని, మా వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఉపయోగం లేదు. ఆల్రెడీ మేము ఓడిపోయినామో దొడ్డిదారిని మీరు గెలిచినారో ప్రజలు తెలుసు అంతా కూడా. ఇవన్నీ కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టే విధంగా, తప్పుదారి పట్టే విధంగా, ప్రజల మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి సలీం గారికి అంత పై స్థాయిలో ఆ ఇమేజ్ ఉంటే, మా పార్టీ నాయకులు ఎక్కడైనా తప్పు చేసినా కొట్టుకుంటే బహిరంగంగా చూపించండి. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, డెవలప్మెంట్ చేయండి. ఆదోని డెవలప్మెంట్ కోరుకోండి. ఒక్క నిధులు రాలే అని మీ ఎమ్మెల్యే గారు 500 కోట్లు 1000 కోట్లు తెప్పిస్తామన్నారు. మరి కుటుంబంగా మీ అందరూ బాగా వస్తలే కదా, తీసుకెళ్ళి రేపు ఆయన లోకేష్ గారు వస్తూ ఉన్నారు, మెడికల్ కాలేజ్తో పాటు ఇంకా ఆదోనికి షాదికని ఇంకా రకరకాలుగా తీసుకురండి. అంతేగాని సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి, మనోజ్ రెడ్డి గారి గురించి మీరు 24 గంటలు వాళ్ళు జపం చేసుకుంటే నిద్ర వచ్చేటట్టు లేదు మీకు కానీ మీ నాయకులకు కానీ. 24 గంటల సాయిప్రసాద్ రెడ్డి ప్రస్తావన తప్ప మీరు ఆదోని చేసింది ఏమీ లేదు. ఆదోనిలో ఏ వార్డులో పోయినా ప్రజలు నిలబెట్టి, చొక్కా పెట్టుకొని నిలబెట్టి కొట్టే రోజులు కూడా తొందరలో ప్రజలు వాళ్ళ చేతుల్లోకి పోతుంది. అది జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే ప్రజలకు మీరు ఏం చేసినారు? ఇంతవరకు జగనన్న కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ అన్నారు, ఒక పట్టాన్ని ఇచ్చినారా? ఇంతమంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి, కనీసం ప్రజలకు ఒక 100 పట్టాలు ఇచ్చినారా? ఏమి ఇవ్వలే. ఆ డెవలప్మెంట్ పాపం ప్రజలు ఆ రోజు ప్రతి వార్డులో రేషన్ ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళాలి, ఆడ క్యూలు నిలబడాలి. వృద్ధులకు కొత్త పింఛన్లు ఇచ్చినారా? ఒక్క పింఛన్లే 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పింఛన్లు ఇచ్చినారు. మరి ఈరోజు బియ్యం తీసుకో, పింఛన్ తీసుకో, ఇంకోటి తీసుకో, యాడిస్తున్నారు? అన్నీ అరకొరనే. ఒక కొత్త పింఛన్ లేదు. మహిళలకు ఎంతమంది ఉంటే అంతమంది 1500 అన్నారు. అవన్నీ ఆడిస్తున్నారు. అవన్నీ నిలబెట్టి మీ నాయకులు చెప్పాలా? రేపు ప్రజల్లో పోయేటప్పుడు మాకు తల ఎత్తుకునేకి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చెప్పిన నవరత్నాలనే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ పథకాలు ఇచ్చినారు. మాట తప్పుకోకున్నట్ల మనం కూడా అదే విధంగా ప్రజలను వాళ్ళకు ఇస్తామన్న సంక్షేమ పథకాలు మాట ఇచ్చినాము, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మీరు ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఆ యొక్క సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయండి. మీరు అది మర్చిపెట్టి ఇప్పుడు ఎవరు లోకేష్ గారు వస్తూ ఉంటే ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి గారిని ఇలా మాట్లాడినాము, ఇలా మాట్లాడితే మాకు ఇలాంటి పదవులు ఏదైనా పదవి పొందేదానికోసం పెద్ద పదవి కొట్టాలనే ఒక ఉద్దేశంతోన వీళ్ళందరూ సాయిప్రసాద్ రెడ్డి గారు నామజపం తప్ప అభివృద్ధి అంటే ఎక్కడ లేదు. ఆదోనిలో వ్యాపారస్తులందరూ కూడా ఊరిడిచిపెట్టేసినారు. మళ్ళీ ఆదోని పుంజుకోవాలంటే మళ్ళీ ఒక 20 ఏళ్ళు కావాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఆదోనిలో అంతా ఇంత కాదు. ఆధార్ కార్డు చేంజ్ చేసినారు, రిజిస్టర్ చేసుకున్నారు ప్లాట్లు, షేన్లు రిజిస్టర్ చేసుకున్నారు, బతుకున్న సచ్చినట్ల డెత్ సర్టిఫికేట్ పుట్టించి షేన్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కదా? ఇవన్నీ మాట్లాడే దమ్ము లేదా మీకు? అవి విడిచిపెట్టేసి సాయిప్రసాద్ రెడ్డి గారు గతంలో 500 అంటే 1000 కోట్లు అన్నారు. మనోజ్ రెడ్డి గారు ఆడికాడలు తిరుగుతున్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, వాళ్ళు తిరుగుతారా? నీళ్ళకేమైనా వీళ్ళకి ముంచి ఏం రాలే. వాళ్ళు న్యాయంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సాయిప్రసాద్ రెడ్డి గారు జపం పక్కన పెట్టేసి ఆదోని రేపు వస్తున్నటువంటి నారా లోకేష్ గారి దగ్గర మీరు ఆదోని ప్రస్తావన తీసుకుని వచ్చి ఆదోని నేను నిధులు తీసుకురావాలా, ఇంత నిధులు తెస్తే ఆదోని డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అదే ఆలోచన చేయాలి. కానీ 24 గంటలు సాయిప్రసాద్ రెడ్డి పేరు పక్క పెట్టేసేయండి సలీం. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా పోతూ ఉన్నావు. ప్రజాక్షేమంలో క్షేత్రంలో ఉన్నప్పుడు మనం ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడగాల. మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పై నాయకుల దృష్టి తీసుకెళ్ళాలా, ఆదోని డెవలప్మెంట్ చేయాలా. అంతేగాని సాయిప్రసాద్ రెడ్డి పేరు పక్కన పెట్టేసేయండి. మీరు
ఆదరణ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఎన్ని కుట్రల పైన కుయత్తులు చేసినా 2029 ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారు. మీరు తల కింద పెట్టి కాలు పైకి చేసి తపాసు చేసినా సాయి ప్రసాద్ రెడ్డిని మీరు అన్ని పార్టీలు ఏకమైన మీకు ఆ ఓడించే సత్తా లేదు, ఆ దమ్ము లేదు. ఎందుకంటే గతంలో ప్రజలను తప్పుడు దారితో తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళి ఆ యొక్క ఎమ్మెల్యే సీట్ని గెలుచుకున్నారు తప్ప ఇంకా 2029లో మీ ఆటలు సాగవని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 100కి 100 సార్లు ఆలోచన చేయాలా. తప్పుడు సంకేతాల వల్ల అది మీరే నష్టపోతారు. ఎందుకంటే మీరు నిరూపణ చేయాలా. ఎవడైనా మూతి మీద మీసం ఉన్న మగవాడు ఎవడైనా సరే పలానోడు తప్పు చేసింటే తప్పు నిరూపిస్తేనే ఆ లీడర్కి ఒక ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. కానీ 24 గంటలు సాయి ప్రసాద్ రెడ్డి అంత తిన్నాడు ఇంత తిన్నాడని తప్పుడు సంకేతాలు తీసుకురావద్దండి. మనోజ్ రెడ్డి లాంటి వ్యక్తి నీ ఆదంలో ఒక పార్టీ లీడర్ని చూపించండి. ఈరోజు పెద్ద మసీదు దగ్గరికి వెళ్ళండి, అవతల ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ కూరగాయల మార్కెట్ దగ్గర రోడ్ వేయించి చరిత్ర ఆయనది. డీజల్ కాయలు అయితేనే ఎక్కడైనా తీసుకోండి ఆదం డెవలప్మెంట్ ఒక సాయి ప్రసాద్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు చేపించిన దగ్గర. అటువంటి నాయకుల్ని తప్పుడు మాటలు మాట్లాడి మీ యొక్క విలువల్ని దిగదార్చుకోవద్దండి. మీరు ఏమైనా వాళ్ళు నిజంగా తప్పు చేసింటే పలానా దగ్గర ఆధారాలతో చూపేయండి. వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యాపారాలు అంటే ఆస్తి అక్కడే ఉండాలా, పెరగకూడదా? ఎవరైనా వ్యాపారం తీసుకుని డెవలప్ అవుతారు. డెవలప్ కూడా కాకూడదేమో, మీకు ఆడే ఉండలేము కూడా, చిన్న డేరా కట్టుకుని ఉండలేము కదా. ఆ ఈర్ష్య పక్కకు పెట్టండి. రేపు నాయకులు వస్తున్నారు, ఆదం డెవలప్మెంట్ గురించి మెడికల్ కాలేజ్ గురించి ప్రస్తావన చేస్తే బాగుంటుందని చెప్పేసి మీడియా ద్వారా తెలుపుతున్నాను. నా పేరు బిదేవ, వైఎస్ఆర్సీపీ ఆదం పార్టీ పట్టణాధ్యక్షుడు. ప్రజల్లో ప్రజల మన్ననాలు పొందిన మంచి నాయకుడు. ఆయన దగ్గర వేలాది మంది వస్తూ ఉంటారు, వందలాది మంది వస్తూ ఉంటారు. దానికోసం మన కార్యాలయం సరిపోవట్లేదు. అక్కడ ఎర్రస్వామి అనే మా పార్టీ లీడర్ ఆయన లీజ్ తీసుకున్నాడు. దాంతో ఆయనతో మేము లీజ్ తీసుకున్నాము. మళ్ళీ వీళ్ళు కబ్జా అంటున్నారు కాబట్టి అది కబ్జా ప్రాపర్టీ కాదు, అది ప్రైవేట్ది. అది కోర్టులో దాని మీద ఎదుర్కోలేక వీళ్ళు దాన్ని కబ్జా అంటారు. కబ్జా అనేదానికి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరిదన్నా ఆస్తి తీసుకొని మనం రిజిస్టర్ చేసుకొని మనం అనుభవిస్తుంటే దాన్ని కబ్జా అంటారు అయ్యా. అదే లీజ్ తీసుకున్న ఎర్రస్వామి పేరు మీద లీజ్ ఉంది, ఆయన న్యాయ ప్రకారంగా కోర్టుకు మీరు ఏదో కోర్టుకు వేసినారు, మరి కోర్టుకు వేసుకున్నారు. దాంట్లో కోర్టులో స్టే ఇచ్చింది, మీరు వేసిన కేసు తప్పు అని చెప్పేసి అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళేమో అంటే ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా ప్రజలకు ఇవ్వాలా? ఏం బుద్ధి జ్ఞానం ఉంటే కదా ఏదైనా తెలిసేది. బుద్ధి జ్ఞానం లేదు, ఏమి లేదు. అది అక్కడ వాస్తు సరిగలేదని చెప్పేసి మనం యూత్ల పాత ఆఫీసే ఓపెన్ చేసినాం. అంతేగాని వైసీపీ పార్టీ ఆఫీసు ఇలాంటి సునకలు మరిగితే పార్టీ క్లోజ్ చేసుకుంటాం ఆ ఆఫీసులో. ఏమన్నా ఇదే ఆశాస్పందం ఇలాంటి మాటలు. ఇట్లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా వైసీపీ పార్టీ జెండా కూడా పీకలేరు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మా పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా బలమైనది. వీళ్ళు కార్యాలయం తీసేసినాం, తీసేసినాం కార్యాలయము, అది లీజ్ తీసుకున్నాం, వాస్తు బాగాలేదు, యువతలు వాస్తు షిఫ్ట్ చేసినాం. అయినా అది మాది కూడా కాదు, ఎర్రస్వామిది. ఆయన లీజ్ తీసుకున్నాడు కాబట్టి ఆయనది, అది వాస్తు బాగాలేదు, యువతలు పెట్టుకున్నాం. ఓకే.